పేదింటి ఆడబిడ్డనైన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకుంటానని భారీ మెజార్టీతో గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఏనాడైనా గిరిజన ఆడబిడ్డకు టికెట్ ఇచ్చిన చరిత్ర లేదని గుర్తు చేశారు. ఆదివాసీ గిరిజన పేదింటి బిడ్డగా మీ ఆడపడుచుగా వేడుకుంటున్నానని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అందరి సహాయ సహకారాలతో గెలుపొందితే చట్టసభలకు వెళ్లి పేదల సమస్యలపై, ఆదివాసీ గిరిజనుల సమస్యలపై గళమెత్తుతానని, తన వాణిని వినిపిస్తానని తెలిపారు సుగుణ. 10 సంవత్సర కాలంలో గడిచిన ఈ 10 సంవత్సర కాలంలో అధికారం కట్ట కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సాధ్యం. బడుగుల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, బలహీనుల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశము, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ జిల్లా అంటేనే వెనుకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో నిధులు కావాలి, నియామకాలు కావాలి, మా ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి అన్నా మాకు నిధులు ఇవ్వు అనేసి నేను అడిగి మరి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళందరితో కలిసికట్టుగా వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ, మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మీ మధ్యలో ఉంటూ మీ సలహాలు తీసుకుంటూ మీతో పనిచేయడానికి నేను వచ్చాను. మరి ఇదే విధంగా నిజంగా నేను కాంగ్రెస్ జాతీయ కుటుంబానికి, రాష్ట్రీయ కుటుంబానికి